యెరూషలేములో స్టార్ట్ అయినటువంటిది ఒక్క ప్రాంతానికే పరిమితమైన సంఘం ఇక చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించడం మొదలుపెట్టి అక్కడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొదలయ్యి దేశాలు ఖండాంతరాలు దాటుకొని ప్రపంచమంతటా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక జనాభాగా క్రైస్తవ జనాభా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. మీరు కావాలంటే చూసుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఏదని నువ్వు కొట్టు, నెట్లో ఏమొచ్చిందో చూడు. అత్యధిక మంది జనులు ఫాలో అవుతున్న పర్సన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది. అది ఎంత యేసుప్రభు నిజమైన దేవుడైనా పల్లెల్లోకి ఆడబోతాంరా, పల్లెలోకే వాళ్ళ దగ్గర బేడ కూర్చుంటావురా. వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించబడ్డోళ్ళు, వారి పిచ్చోడా, వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నాడు నిజమైన దేవుడు. దరిద్రుడా, నిజమైన దేవుడు నువ్వు అన్నావు కదరా, వాళ్ళు తృణీకరించబడ్డోళ్ళు, ఎన్నిక లేని వాళ్ళని. నిజమైన దేవుడు వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు రా. పోయి దరిద్రుడా, పోయి సత్యం తెలుసుకో, లేకపోతే పోతావు పాతాళానికి అని ఎన్నోసార్లు ఇక్కడ కాదు బహిరంగ వేదికలు మీకు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నావు కదరా, వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరింప, వాళ్ళ నోట నుంచి ఇప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చేటట్టు చేస్తున్నాడు నా దేవుడు. వాళ్ళని ఎన్నుకున్నాడు. నువ్వు ఎవరిని తృణీకరించావో, ఎవరిని త్రోసిపుచ్చావో, ఎవరిని తిరస్కరించావో వాళ్ళ ద్వారానే విస్తారమైన ఆత్మలకు రక్షణ దొరికేటట్టు చేశాడు నా దేవుడు. ఓకేనా? ఇప్పుడు 4వ పాయింట్కి వద్దాం. దేవుడి పద్ధతి, దేవుని విధానం అంతా ఇంతే. లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశమైద్ది అంటది, కానీ నా యేసయ్య రివర్స్. చిన్న మంద భయపడకు, నీదే రాజ్యం అంటున్నాడు. చిన్న మంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఎందుకు సాధ్యమైద్దంటే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. ఓకే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. సైన్యం, పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి, అదంతా మనుష్య బలం కదా. కానీ చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా, బలం ఎవరో తెలుసా? ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త. లోకంలో పెద్ద గుంపున్న సైన్యానికి రాజు ఒక మనిషి. ఆ సైన్యము మనుషులు, రక్త మాంసాల శరీరము కలిగిన అల్ప ప్రాణులు. కానీ చిన్న గుంపు, 2, 3, 4, 5, 10 మందిగా ఉన్న ఒక చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా? దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టసాలని దేవుడు. ఆ చిన్న గుంపే కదండి, ఆ ముగ్గురేగా. తర్వాత మిగిలిన వాళ్ళని బలపరిచారు. ఆ కొద్ది మంది కలిసి, ఆ 120 మంది కలిసి ఆ మేడగది మీద ప్రార్థనలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకొని కొడితే, ఒక దెబ్బ కొడితే 3000 మంది పొందారు బాప్తిజం ఒక్క రోజులోని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్క దెబ్బకి సంఘం కాస్త 120 సంఘం, 3120 సంఘం అయిపోయింది. ఇంకొక రౌండ్ పేతురు ద్వారా మళ్ళీ దేవుడు ఒక్క సరుపు సరిస్తే 5000, ఒక్క దెబ్బకి 8120 మంది సంఘం అయిపోయింది. 2 దెబ్బలు, 2 వేట్లలో అయిపోయింది సంఘం. ఆ తర్వాత సైతానుగాడు జోక్యం చేసుకొని సంఘానికి శ్రమ పెడితే మొత్తం చెదరిపోతే, పోయిన వాళ్ళందరూ ఆ ప్రాంతాలన్నిటినీ ప్రభావితం చేసి దేవుని సేవ చేస్తే, యెరూషలేములో స్టార్ట్ అయినటువంటిది ఒక్క ప్రాంతానికే పరిమితమైన సంఘం ఇక చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించడం మొదలుపెట్టి అక్కడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొదలయ్యి దేశాలు ఖండాంతరాలు దాటుకొని ప్రపంచమంతటా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక జనాభాగా క్రైస్తవ జనాభా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. మీరు కావాలంటే చూసుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఏదని నువ్వు కొట్టు, నెట్లో ఏమొచ్చిందో చూడు. అత్యధిక మంది జనులు ఫాలో అవుతున్న పర్సన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది. అదే సత్యదేవులు పెడతాను మీరా. ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు అనుసరిస్తున్న గ్రంథం
ఏది అంటే బైబిల్ అని వచ్చేది. చూసుకో కావాలంటే. ప్రపంచంలో అత్యధికంగా విస్తరించినటువంటి విశ్వాసం ఏదని మీరు కానీ చూడగలిగితే క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం. గుర్తుపెట్టుకో, ఇది ఒక చిన్న గుంపుతోనే ప్రారంభమైంది. ఒక చిన్న గుంపుతో ప్రారంభమైంది. ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచంలోనే పెద్ద గుంపుగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వాక్యం నెరవేరిందా లేదా? చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమాయను. నువ్వు అనుకుంటున్నావా నేను ముగ్గురు నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తున్నావని? పిచ్చిదాని ఒక సంఘం అయింది అక్కడ. ఆ ఊర్లోనే ఒక ఉద్యోగం వచ్చింది. మేము ఇద్దరు ముగ్గురు నలుగురు మేమేం సంఘం అన్నంటే నీకెందుకు, నువ్వు కూర్చో, మొదలుపెట్టు పరిచర్య. అది ముందు ప్రార్థనా సేవగా ప్రారంభించు. అవసరమైన విషయాలు చెబుతున్నానండి. ఏమండి, అప్పులు తీరతాయి, నొప్పులు తగ్గుతాయి, సమస్యలు పోతాయి, ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, అన్నీ మామూలు కథే. ఆయన దగ్గర పోతే ఎడకపోతాయి, ఆయనే తీసేస్తాడు. తప్పకుండా ఆయనే తీసేస్తాడండి. సచ్చేవాళ్ళని బతికిచ్చాడు, సచ్చిన వాళ్ళని కూడా బతికిచ్చాడు. రోగాలు ఉన్న రోగాలు లేకుండా చేశాడు, రిపోర్ట్స్ మార్చాడు. ఇప్పటికీ లక్షల కొలది సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. ఆదివారం సాక్ష్యాలు వింటానే ఉన్నాం. ఇంతమంది జీవితాల్లో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏది వెతకాలో నువ్వు దాన్ని స్పర్శించి ఉండాలి, దాన్ని గ్రహించి ఉండాలి. నేను మీకు చెప్పే శుభవార్త ఏంటంటే, నేను చెప్తున్నా, ఒక చిన్న ప్రార్థనా గుంపుని నువ్వు ప్రారంభించురా తల్లి. అన్నా, నేను ఒక చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభించాను, మా ప్రాంతంలో సహవాసం కోసం ఆశిస్తూ ఉన్నామన్నా, దేవుని కృపలో ఒక 10-15 మంది కూడుకుంటా ఉన్నారన్నా అని నువ్వు చెప్పు. నాకు నా తండ్రి చిత్తం అయితే నేను నా ఊరికి వస్తా. ఒక 15-20 మంది సమకూడిందా కష్టపడు, నేను వస్తా. రాననుకోవద్దు, నా తండ్రి చిత్తం అయితే నా తండ్రి తెస్తాడు. అది ఏ ఊరైనా సరే, ఏ మూలైనా సరే. కానీ నువ్వు పనికి పూనుకోవాలా, ఇటు వదిలేస్తే కాదు. అంటే అన్నా, నాకు ప్రార్థన చేయటం రాదు, నలుగురితో మాట్లాడటం రాదు కదా. నీ చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు రాదు అంటాం కూడా రాదు నీకు. ఇప్పుడు రాదు అని మాట్లాడుతున్నావుగా. నా తండ్రే నీకు బలాన్ని ఇస్తాడు. ప్రయత్నం చేయి. వెతుకురా తల్లి, దేవుని రాజ్యాన్ని వెతుకురా. నీకు కావలసినవన్నీ ఏం అక్కర్లు ఉన్నాయో, ఏం అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నావో, దేని చేత నల్లగొట్టబడుతున్నావో నా తండ్రి తెలుసుకోనంత వెర్రోడేం కాదు, కళ్ళు లేనోడేం కాదు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో, ఎలా అందుకోవాలో, ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు. ఆ ఘట్టాలు వచ్చినప్పుడు, ఆ సందర్భాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి, అడిగినవి, అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. నా దేవుడు. ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి. నువ్వేం టెన్షన్ పడవద్దు, ఒత్తిడి గురి కావద్దు. నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి, వాళ్ళ భవిష్యత్తులు శుభప్రదం అవుతాయి. వాళ్ళ ఈళ్ళు మించిపోతూనే లేదు, వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు. దాని గురించి అసలు ఆలోచన తీసేయి. ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం, లైఫ్ చిన్నది. ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు, ఎప్పుడు తీయబడతావో తెలియదు. ఈ తీయబడే లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను, ఫలించగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనే రందితో నువ్వు కష్టపడాలి. ఆయన నీతిని, రాజ్యమును మొదట నువ్వు వెతకాలి. నేను చెప్తున్నా, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మర్చిపోవద్దు. దేవుడు ఒక మాట ఇచ్చాడు. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను, భార్యనైనను, పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు. అంతేకాదు, నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహమందును పరమందును కూడా 100 రెట్లు పొందుతాడని మాట్లాడాడు. ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి ఉండొచ్చు. వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు, వాళ్ళకున్న జీవితం నాకు లేదు, వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు, అయ్యో నా బ్రతికేంది ఇలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను, ఇతరులను చూసుకొని పోల్చుకొని బాధపడి, దుఃఖపడి, దిగులు పడే వాళ్ళు ఉన్నా. నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడున్న జీవితం అల్ప జీవితం. నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను, ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను 100 రెట్లు ఇస్తాను. నువ్వు ఏదేది నేను కోల్పోయానన్నావో, ఏదేది మిస్ అయ్యానన్నావో, ఏదేది నేను నష్టపోయానన్నావో, అది కూడా నా నిమిత్తం.
నువ్వు మిస్ అయిన వాటన్నిటిని నేను 100 రెట్లు నీకు మళ్ళా ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. అది పరలోకంలో ఇస్తాడా, ఇక్కడ ఇస్తాడంటే 2 చోట్ల అన్నాడు ఆయన. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో, పరలోకంలో 1000 రెట్లు ఇస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా, టెంపరీ లైఫ్. ఒక రోజు వస్తుంది, ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు, నువ్వు నేను ఫలానాది పొందలేదు, ఇది అనుభవించలేదు, అది అనుభవించలేదు అన్నావుగా, ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావో తెలుసా? అదంతా అల్ప శరీరంలో ఉండి, ఆ పాప శరీరంలో ఉండి, ఆ వాంఛను బట్టి అలా అనుకున్నాను, కానీ అదంతా పెంట ప్రభు, నాకెందుకంటావు నువ్వు? నాకెందుకు ప్రభు? అదంతా క్షణికం ప్రభు, నాకెందుకు ప్రభు? ఆ దరిద్రం. నువ్వు ఉన్నావు చాలు ప్రభువా, నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా, నీ కృప దొరికింది చాలు ప్రభువా, నీకు స్తోత్రం అంటావు. నా తండ్రి నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకు. నేనేది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావు, అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. అలా నమ్మిన వారే విశ్వాసులు. అలా నమ్మి నా దేవుని మనసారా స్తుతించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే నిజ విశ్వాసులు. అంతరంగంలో భేదం పెట్టుకొని గొణిగి సన్నిగా ఏం ఒరిగింది, ఏం చేశాడు, ఏం జరిగింది, ఏంది నా బతుకు, చెత్త సరిగిదంతా చెత్త, కాలిపోయే చెత్త ఇది. నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవునికే స్తోత్రం.